అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేపట్టారు. అది ఈ టైంలో కావాలనే చేపట్టారని అంటున్నారా మీరు? అది ఆయన వ్యక్తిగతం అండి. నేను ఆ కోణంలోకి వెళ్ళి నేను అసలు మాట్లాడను. ఎందుకంటే ఆయన ఎందుకు తీసుకున్నారు అనేది ఆయన ఇష్టం. మనం అసలు మతంలో జోక్యం చేసుకోవడము, వ్యక్తిగత మత ఇష్టాల గురించి మాట్లాడడం చాలా నేరం అండి. మనం లౌకిక దేశంలో ఉన్నాం. అసలు నన్ను అడిగితే రాజకీయ నాయకులు పదే పదే మతం గురించి మాట్లాడడం కూడా చాలా తప్పు మన రాజ్యాంగం ప్రకారం. కానీ దురదృష్టం మాట్లాడేస్తున్నారు. ఈయన ఒకప్పుడు నా కులం లేదు, మతం లేదు, నాకు మతాన్ని ఆపాదిస్తారా అని చెప్పి ఆవేశపడిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ నేను హిందుత్వానికి కట్టుబడి ఉన్నాను, హిందూ మతంకి నేను టేకేదాన్ని అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఒక రకంగా ఒక రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడటం, ఆయన ఆ హిందుత్వ ఎజెండా మీద గెలవల, ఆయన జనసేన పార్టీ తరఫున గెలిచారు. ఆయన దృష్టిని అందరూ ఆకర్షించాలని ఈ విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు అని అంటున్నారు. అవును, నేను కూడా అదే అభిప్రాయపడుతున్నాను. దీన్ని పూర్తి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని బహిర్గతం చేయటం కోసం ఈ విషయాన్ని వాడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ అలా అతను తప్పులు చేయబట్టే ప్రజలే తీర్పు ఇచ్చేశారు. మీకంటే తెలివైన వాళ్ళు, ప్రజలే తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగో 11 సీట్లకు వాళ్ళ పరిమితం చేశారు కదా, ఇంకెందుకు అయిపోయిన పనికి అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? రేపొద్దున మీరు 11 సీట్లకు పరిమితం అయ్యే విధంగా మీరు పరిపాలన చేయకుండా ఉంటే చాలు. మీరు చేయాల్సిందేంటి? మీరు అధికారంలోకి వచ్చారు, మంచి పనులు చేసి మళ్ళీ అధికారాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు రాజకీయాల లక్ష్యం ఏంటండి? పరమావధి ఏంటి? ఎన్నికల్లో గెలవటమే కదా. ఆ పని చేయండి. ఇవన్నీ మాట్లాడితే మటుకు ఎన్నికల్లో గెలవరు మీరు. ప్రజలకు ఏం చేస్తారనే దాన్ని బట్టే రేపొద్దున ఇలాంటి చెత్త మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఈ చెత్త చెదారం అంతా మాట్లాడి ఆయన రాజధాని విషయంలో సరిగా లేడు అని రాజధానిని మార్చి, అలాగే పోలవరం కాంట్రాక్ట్ సరిగా లేదు అని చెప్పి పోలవరం కాంట్రాక్ట్ని మార్చి రివర్స్ టెండరింగ్ అని పెట్టి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి ఆయన ఉద్దేశాన్ని బయటికి చెప్పుకోకుండా ఏమి అలా చేశాడు. కాబట్టి లిక్కర్ ఎక్కువ ధరలకు అమ్మాడు, కాబట్టి పేదోళ్ళ డబ్బులన్నీ కొట్టేశాడు, కాబట్టి ఇసుక పాలసీ తీసుకొచ్చి అది ముదనష్టం చేశాడు, కాబట్టి ఇవన్నీ చేశాడు, కాబట్టి ఓడిపోయాడు. మీరు కూడా అవే చేయండి, మిమ్మల్ని ఓడిస్తారు ప్రజలు. ప్రజలు ఏమంత అమాయకులు కాదు, ఇదివరకు లాగా లేరు. డబ్బులు తీసుకున్నా, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా ఏదలుచుకున్న వాళ్ళకే ఓటేస్తారు వాళ్ళు. అందుకని చెప్పి మీరు ఇంకా ప్రజలతో చెమచక్క ఆడటం మానేయటం మంచిది. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.